కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి. 2019లో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసిండ్రు. కోవిడ్ వస్తుందని, ఇక్కడనే కోవిడ్ వస్తుందట. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ 20,000 కోట్ల టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. పబ్లిక్ హియరింగ్ 2019లో సెట్ చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. డేట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ స్లైడ్ పెట్టు. ఎప్పుడు 2019 మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి. పోస్ట్పోన్ చేసి 2 ఏళ్ళ కాదు పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ 2017 అవుతుంది. ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2021-22 అవుతుంది, అంటే 4-5 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్. అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే మేము 90 టీఎంసీలు అన్నాం, మీరు 40 టీఎంసీలు అన్నారు. ఇదంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి 7 టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ వచ్చిన వాళ్ళు. ఓన్లీ 7.15 టీఎంసీ. అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లా. మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఓన్లీ 7.15 టీఎంసీ. మేము అధికారం వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ గోదావరి డైవర్షన్, ఈ 2 కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్లా. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదారు. ఇంకా మీరు ఇప్పుడే వచ్చే పెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చింది, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే, సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకోవాలి. ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది. నేనైతే రాసిన విషయం ఇది, 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో
45 TMC savings in mine irrigation, 45 TMC గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 TMCలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంటు. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 TMC ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 TMC ఈజ్ వాటర్, గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్, ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్. దయచేసి ఇది కొంచెం జాగ్రత్త, డేట్ చూడాలి మీరు. ఏ రోజు సైన్ చేసినట్టు అగ్రిమెంట్ వీళ్ళు? 6/6/2016. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది? 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే 16+ అంటే 2018లో పూర్తి కావాలనుకుంటా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఇప్పుడు వాళ్ళు మానేమంటున్నారు, అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు. అసలు అన్యాయం చేసింది వాళ్ళు, మోసం, దగ. నెక్స్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ 7.15 TMC. నెక్స్ట్ పెట్టు. చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పైన ఉంది, ద వర్క్ at present being executed was exclusively meant for drinking water purpose, that is for lifting 7.15 TMC. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 7.15 TMCలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. నెక్స్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. మీరు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసిండ్రు, అనేక సార్లు చేసిండ్రు. ఎప్పుడు మనకు 299 వాళ్ళకి 52 ఒప్పుకున్నప్పుడు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షను మనకే కేటాయించాలి, న్యాయంగా, మోరల్గా, లీగల్గా కూడా మనకే కేటాయించాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హడాయిబడి ఉండేవాళ్ళు, వారు కృష్ణా వాటర్స్లో 3 TMC పర్ డే డైవర్ట్ చేసినా మాట్లాడిన వాళ్ళు, ప్రతిరోజు మరి కలిసి కూర్చునే వాళ్ళు, ఒక్కసారి కూడా ఆ 45 TMC ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అది న్యాయపరంగా మనకే రావాలి ఒప్పించి తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. నెక్స్ట్, సరే ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి CWC లెటర్ ఇది ఏమని రాసిండ్రు? అసలు మీరు అడుగుతున్న 45 TMCలు, దేర్ ఫోర్ ఇన్ వ్యూ అబౌవ్ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జ్యూడిస్, అంటే కోర్టులో ఉంది, ఎందుకంటే ట్రిబ్యునల్లో ఉంది. ఈ విషయంలో